రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ అయితే ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఇక ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఇక లిక్కర్ స్కామ్ ద్వారా జరిగినటువంటి హవాలా మనీ లాండరింగ్ పై అయితే ఆరా తీశారు. ఇక ఆర్థిక లావాదేవీలపైన ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ అయితే ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఇక ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఇక లిక్కర్ స్కామ్ ద్వారా జరిగినటువంటి హవాలా మనీ లాండరింగ్ పై అయితే ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపైన కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? రైట్ ఫాతిమా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు. ఏపీ మద్యం కుంభకోణంలో కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాదాపుగా ఈ రోజు అయితే 7 గంటల పాటు విచారణ అయితే జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలండి హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సాయంత్రం 6 గంటల వరకు అయితే విచారణ కొనసాగిందనమాట. అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 7 గంటల పాటు విచారణ. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ కేసులో భాగంగా 49 నమోదు చేశారు. ఇందులో భాగంగా మిథున్ రెడ్డి కూడా ఒకరు ఉన్నారనమాట. దాంట్లో మిథున్ రెడ్డి కూడా దాదాపుగా అంటే ఈ కేసులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా 71 రోజుల పాటు అరెస్ట్ అయ్యి సిట్ కేసులో జైల్లో ఉన్నట్లు కూడా అది తెలుస్తుంది. అయితే ఈ కేసులోనే చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు ఎక్కడెక్కడ ఏవే పెట్టుబడులు పెట్టారు, ఏ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు అనే వివరాలు కూడా అడిగినట్లయితే తెలుస్తుంది. ఈ కేసులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా రాజకేష్ రెడ్డి పాటు మిథున్ రెడ్డి కూడా కీలకమైన వాళ్ళు ఉండటంతో డబ్బంతా కూడా అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ చేరడంతో అంటే బిగ్ బాస్ చేరడంతో ఎక్కువగా వహించారని చెప్పి తెలిసింది. ఇదే కేసులో భాగం చూసుకున్నట్లయితే వైసీపీ నేత మిథున్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణలో ఉన్నట్లయితే హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో మిథున్ రెడ్డి కొన్ని గంటల పాటు ప్రశ్నల వర్షంగా కురిచారన్నారు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రాజకేష్ రెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలలో ఈడీ అధికారులతో లోతుగా విచారణ అయితే జరిగింది. అదే సమయంలో లిక్కర్ పెద్ద ఎత్తున సెల్ కంపెనీకి మనీ లాండరీగా పాల్పడటంతో అనిల్ చోక్రాని కూడా అధికారులు అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. షెల్ కంపెనీని ఏర్పాటు నిధులు మళ్లింపు వ్యవహారంపై విస్తృతంగా అయితే కూడా బాగా విచారణ అయితే జరిగింది అనమాట. లిక్కర్ స్కామ్ లో అక్రమంగా డబ్బులు ఎలా తరలించారు దానిపై కీలక ప్రశ్నలు అడిగినట్లు. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే నిన్న విజయసాయి రెడ్డిని కూడా సిట్ అధికారులు ఈడీ నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఆధారంగా మిథున్ రెడ్డిపై ప్రశ్నలు లిక్కర్ స్కామ్ రాజకేష్ రెడ్డి నేతల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో భాగం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్లు ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా పరిచినట్లయితే ఈడీ దగ్గర బ్యాంక్ డాక్యుమెంట్స్ అంటే తీర్మానాలు అయితే కావచ్చు, డాక్యుమెంట్లు అయితే కావచ్చు, ఎవిడెన్స్ అయితే ఉన్నట్లు. ఈ ఎవిడెన్స్ లో మిథున్ రెడ్డి దగ్గర పిఎల్ఆర్ ప్రాజెక్ట్ లో నగదు అల్లిన విషయము స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉన్నాయన్నమాట. అయితే ఈ పాలసీ సంబంధించి సొమ్మును ఎంత వసూలు చేశారు, ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారు, విదేశాలకి ఏ విధంగా మనీ లాండరీ పద్ధతిలో పంపించారు, బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా చేశారు, ఈ సొమ్మంతా అత్యుత దోపిడీదారుడు ఎవరు అని బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఈ వివరాలను మరిన్ని కీలకమైన పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఫాతిమా. ఏపీ రాజకీయాల్లో ఈ కేసులో భాగంగా ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో వేచి చూడాల్సి ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్.